వాటిని వండి వార్చారు. ఎగ్జిట్ పోల్స్ పై రోజా రియాక్షన్. ఏపీలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గత నెల 13న జరిగిన హోరాహోరీ ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారనే విషయాలపై సర్వత్ర నగరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో దాదాపుగా 40కి పైగా సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారనే విషయాలపై అంచనాలు విడుదల చేశాయి. వీటిలో కొన్ని టీడీపీ కూటమిలకు అనుకూలంగా, మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే టీడీపీకి అనుకూలంగా ఉన్న వాటిలో ప్రతిష్టాత్మక ఇండియా టుడే, యాక్సిస్ వంటివి కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎగ్జిట్ పోల్స్ పై అనేక చర్చలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరిగిన సర్వేల్లో ఏపీలో వైసీపీకి పార్లమెంట్ల స్థానాలు చాలానే తక్కువగా ఉన్నాయి. ఈ పరిణామాలపై రాజకీయ నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నారని, ఎన్డీఏ కేంద్రంలో ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ఇచ్చారని ఇలా అనేక విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై ఫైర్ బ్రాండ్ నాయకురాలు వైసీపీ మంత్రి రోజా స్పందించారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ పై ఆమె స్పందిస్తూ వాటి నుండి వార్చిన సర్వేలకు పేర్కొన్నారు. కూటమికి ఉద్దేశపూర్వకంగానే వీటిని తీసుకువచ్చారని, గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పసిగట్టలేదని చెప్పారు. వారి సొంత కథనాలను సర్వేల రూపంలో తీసుకొచ్చారు. వీటిలో రియాలిటీ లేదు అని రోజా చెప్పారు. అంతేకాదు, వాస్తవం ఏంటో జూన్ 4న తేలిపోతుంది అని అన్నారు. వైఎస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి ఇతర సంస్థలు ఎన్నో ఉన్నా కొంత విశ్వసనీయ సర్వేలుగా పేర్కొన్న ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీకి అనుకూలంగా వచ్చింది. 94 నుండి 104 స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. దీనిపై టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని ఆయన అన్నారు. వైసీపీ రాకపోతే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని ప్రశ్నించారు.